మా బాస్ మమ్మల్ని తప్పనిసరిగా జూమ్ హ్యాపీ అవర్స్లో పాల్గొనేలా చేశారు, కానీ ఆ తర్వాత నేను దానికంటే దారుణమైన విషయాన్ని గ్రహించాను. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నా మొదటి ఉద్యోగం అది, ఇంటి నుండే పని చేసేదాన్ని. మా బాస్ సాయంత్రం 5 నుండి యార్ధమౌమ్లిన్ వరకు ఈ హ్యాపీ అవర్స్ మొదలుపెట్టారు. ఇవి తప్పనిసరి కాదని ఆయన చెప్పారు, కానీ మీరు రాలేదని తెలిస్తే టీమ్ మీటింగ్స్లో సూటిగా విమర్శించేవారు. అది పార్టీ కాదు, కేవలం వైన్తో కూడిన ఒక వర్క్ మీటింగ్ మాత్రమే. టీంలో అందరికంటే చిన్నది నేనే, మిగతావారికంటే 15 ఏళ్లు చిన్నదాన్ని. నాకు పిల్లలు లేరు, నేను మద్యం కూడా తాగను. వారు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ మరియు పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటుంటే నేను నా బెడ్రూమ్లో పూర్తిగా నిశ్శబ్దంగా కూర్చునేదాన్ని. చివరకు నేను ఒక విషయాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాను. నేను వాటికి వెళ్ళడం మానేశాను. ఎలాంటి సాకులు చెప్పలేదు, సమాధానం ఇవ్వలేదు. మరి ఏమైందో తెలుసా? ఎవరూ గమనించలేదు. నేను ఎక్కడున్నాను అని ఎవరూ అడగలేదు. ఎవరికీ పట్టించుకోలేదు. నేను టీం మెంబర్ని కాదని, కేవలం పనులు అప్పగించడానికి ఉపయోగించే ఒక సాధనాన్ని మాత్రమేనని నాకు అర్థమైంది. కంపెనీ బీబీక్యూ ఈవెంట్ సమయంలో అసలు విషయం బయటపడింది. ఈవెంట్ అయిపోయిన తర్వాత నా టీం మొత్తం కలిసి పబ్కి వెళ్లారు. నన్ను పిలవలేదు. ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను ఖాళీ ఆఫీసులో వదిలేసి వెళ్ళిపోయారు. అదే నాకు అక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పిన సంకేతం. నేను కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించాను మరియు 7% జీతం పెంపుతో కూడిన ప్రమోషన్ను అందుకున్నాను. ఒక విషపూరితమైన, ఎవరికీ కనిపించని జీవితాన్ని వదిలి, నేను నిజంగా విలువైన వ్యక్తిగా గుర్తించబడే ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను.